డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి ఫిజికల్ హెల్త్ ఏదైనా బాగాలేదనుకోండి, అంటే ఫీవర్ కాఫ్ ఏదొచ్చినా ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తారు కదా. మరి అదే మెంటల్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకంత ఇగ్నోర్ చేస్తారు? ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతేనండి. చాలామంది పేరెంట్స్ ఇప్పటికి కూడా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో, థెరపిస్ట్ ఎలా డీల్ చేస్తారో, ఇంకా దాన్ని ఒక స్టిగ్మా లాగా తీసుకుంటున్నారు. మీ ప్రయారిటీ ఫిజికల్ హెల్త్ లాగే మెంటల్ హెల్త్ కూడా ఇవ్వండి. టీచర్ ఎలా అయితే సబ్జెక్ట్స్ అన్నీ చెప్తారో, ఒక కౌన్సిలర్ ఆర్ థెరపిస్ట్ ఎమోషన్స్, స్ట్రెస్, కాన్ఫిడెన్స్, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెప్పిస్తారు. ఒక చిన్న ట్రాజిక్ ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నానండి. పేరెంట్స్ ఇద్దరు కూడా డాక్టర్స్ అయ్యుండి 17 years ఓల్డ్ ఉన్న వాళ్ళ పాపని సూసైడ్ అటెంప్ట్ నుంచి కాపాడలేకపోయారు. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల, లేదా కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వలేకపోవడం వల్ల, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది కూడా వాళ్ళ పాపని కాపాడలేకపోయింది. సో మీరు మీ పిల్లల విషయంలో అలాంటి తప్పులు చేయకండి. మీ పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీకు అవగాహన వచ్చినప్పుడు వెంటనే ఒక కౌన్సిలర్ని కలవండి. ఒక చిన్న సలహా మీ జీవితాన్ని మార్చేయచ్చు. థెరపీ అంటే పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ ఇవ్వడం లాంటిది. ఎర్లీ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. లెట్స్ నార్మలైజ్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ. థ్యాంక్ యూ.